అందరికీను ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు చూడండి. ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మనమైతే ఇంకా లెంత్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ కింద డాట్ వరకు చూసుకోవాలండి. 13.5 అయితే ఉంది. మనం వచ్చేసి 13.5 రాసుకుందామండి. మరి వచ్చేసి ఇదనేది కొలుచుకుందాం. కింద నడుము భాగము ఇలా అయితే కొలుచుకోవాలండి. చూడండి, 33 ఉందండి. 33 రాసుకుందాము. ఇప్పుడు వచ్చేసి టెస్ట్ అయితే చూస్తామండి. చూడండి, ఇక్కడ ఈ చెయ్యి కింద భాగం నుంచి ఇట్లా చూసుకోవాలండి. టెస్ట్ భాగం వచ్చేసి 19 అయితే ఉందండి. రాసుకుందాం. షోల్డర్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి చూడండి, షోల్డర్ 12.5 అయితే ఉందండి. 12.5 అయితే రాసేసుకుందాం. నెక్ వచ్చేసి 8.5 అయితే ఉందండి. చూడండి, ఇటు వరకు 8.5 వరకు ఉంది నెక్, బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ ఇలా అయితే చూసుకోవాలండి. 5 అయితే ఉంది ఫ్రంట్ నెక్. ఇది వచ్చేసి మనం క్రాస్ తీసుకుంటాం కదా, అది. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్తీ అయితే పెట్టుకొని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. క్రాస్ బెల్ట్ ఇది వచ్చేసి ఇంకా క్రాస్ కటింగ్ అండి బ్లౌజు. మనం టేప్తో కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు, లేకుంటే బ్లౌజ్ ప్రకారమైన కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ ప్రకారం అయితే చూపిస్తాను. చూడండి, 2 మడతలుగా అయితే ఇలా వేసుకోవాలండి. లైనింగ్ ఇది కిందది ఇలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే తీసుకుందాం. ఈ బ్లౌజ్ ఆల్తే అయితే మనం కుట్టేద్దాం, కట్ చేద్దామండి. బ్లౌజ్ లెంత్ అయితే 13 ఉంది కదండి. ఇప్పుడు వచ్చేసి మనము 2 ఇంచులు ఎక్కువ పెట్టుకుందాము. ఇటు వరకు అయితే 13 ఉంది, 2 ఇంచులు ఎక్కువ 15 అయితే పెట్టుకుందామండి. ఇక్కడ 2 ఇంచులు పెట్టాము కదా, అక్కడైతే మార్క్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పై వరకు ఇక్కడ కూడా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 33 కదండి నడుము ఉండేది. ఇప్పుడు వచ్చేసి 4 భాగాలు అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా చూడండి, ఇవి 2 భాగాలు. ఇది వచ్చేసి 4వ భాగం. మనకి ఎంత వచ్చింది? 33లో 9 అయితే 9.5 దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు మనం కింద వచ్చేసి 9 పెట్టుకున్నాం కదా, ఇక్కడ అయితే 9 పెట్టుకోవాలి. మనం 2 ఇంచులు క్లాత్ ఇడుచుకోవాలండి. ఈ 2 ఇంచులు అయితే పెట్టేశాను. చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచులు అయితే పెట్టాను. ఇప్పుడైతే మనం బాక్స్ టైప్ అయితే గీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇలా అయితే బాక్స్ టైప్ అయితే గీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ 12 ఉంది కదండి. ఇప్పుడు వచ్చేసి 6 అయితే పెడదాం. ఇక్కడ 12.5 ఉంది. ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టేసి 6 అయితే పెడదాం. చూడండి, 6 అయితే పెట్టేశానండి షోల్డరు.
ఇప్పుడు వచ్చేసి 3 వచ్చేసి షోల్డరు, ఇంకా మిగతాది నెక్ అండి. ఇదో చూడండి, నెక్కి ఇక్కడ వరకు 3 షోల్డర్. ఇలా అయితే గీసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనం సంఖ భాగం అయితే కొలుచుకుందాము. ఇది కొలవలేదు కదండి, మనము 5.5 ఉందండి. చూడండి, 5.5 అయితే పెడుతున్నా సంఖ పీసు. సారీ ఫ్రెండ్స్, సంఖ 5.5 అయితే పెడుతున్నా. చూడండి, నెక్ వచ్చేసి లెంత్ చూసుకుందాము. నెక్ లెంత్ వచ్చేసి ఇలా పెట్టాము కదండి. చూడండి, ఇక్కడ వరకు ఉంది నెక్. చూడండి, ఇలా అయితే చూసుకోవాలి. ఇక్కడైతే ఒక మార్క్ వేసుకుందాం. ఇక్కడ నడుము ఉంది కదండి, ఇక్కడ ఇలా అయితే పెట్టేసుకొని మార్క్ అయితే వేసుకుందాం ఫ్రెండ్. బ్యాక్ పార్ట్ అండి ఇది. టెస్ట్ పార్ట్ వచ్చేసి 19 ఉంది కదండి. దీంట్లో సగం అయితే టెస్ట్ పెట్టేసుకుందాము. 2 మడతలుగా ఉంది కాబట్టి 9.5 అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేసి కిందకి మార్క్ అయితే వేసుకోవాలి. సంఖ రౌండ్ అయితే 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇలా రౌండ్గా అయితే తీసేసుకోవాలి సంఖ రౌండ్. ఇది నెక్ రౌండ్ అయితే తీసేసుకుందాం. ఇదైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేద్దాం ఫ్రెండ్. రౌండ్ నెక్కే పెట్టమన్నారండి, అందుకే రౌండ్ అయితే కట్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్, మనము స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్. మనము ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే పెట్టేసుకొని మనం మార్క్ అయితే వేసేసుకుందాం ఫస్ట్. ఇలా అయితే మార్క్ అయితే వేసేసుకుందాం. ఇలా అయితే మార్క్ వేసుకోవాలి. నేనైతే ఇలాగే కట్ చేస్తానండి క్రాస్ కటింగ్. ఇలా అయితే గీసేసుకున్నాం కదా ఫ్రెండ్. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ అయితే తీసుకుందాం. ఫ్రంట్ నెక్ ఇది చూడండి, ఇక్కడ వరకు అయితే వచ్చేస్తుంది. మనం మార్క్ అయితే ఇక్కడ వేసేసుకుందాం. సంఖ అయితే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇది ఎక్కువైతే పెట్టేసుకుంటాం. మనం సంఖ రౌండ్ అయితే కొంచెం తీసుకోవాలి కదండి. ఇలా అయితే ఇలా తీసేసుకోవాలి. వచ్చేసి ఇక్కడ మనం గీస్తున్నాం కదండి,
ఇలా అయితే మార్క్ అయితే వేసేసుకుందాం. ఇది ఫ్రంట్ రౌండ్ అండి. ఇది క్రాస్ కటింగు, మనకి ఫ్రంట్ పార్ట్లోనే క్రాస్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా అయితే కొలుచుకుందాం ఫ్రెండ్స్. ఇదో చూడండి, ఈ 4వ పట్టీ ఉంటుంది కదా, ఈ 4వ పట్టీ దగ్గరికి అయితే మనం మార్క్ అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ 4వ పట్టీ, ఇది ఉక్కులది 4వ పట్టీ ఉంటుంది కదా, అక్కడ అయితే మనం వేసుకోవాలి. డాట్ వస్తుందండి, ఆ డాట్ కుట్టేలోపు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే ఇట్లా ఫ్రంట్ పార్ట్న ఇలా ఈ డాట్ దగ్గర షోల్డర్ దగ్గర అయితే మధ్యలో అయితే పట్టుకోవాలి ఫ్రెండ్. చూడండి ఇలా అయితే ఇలా చూడండి, ఇలా అయినా పెట్టేసుకోవచ్చు, మనం టేప్తో కూడా కొలుచుకోవచ్చండి. నేను కొన్ని టేప్తో కొలుస్తాను, కొన్ని డైరెక్ట్గా అయితే ఇలా పెట్టేస్తానండి, బ్లౌజ్ ఉంటుంది కాబట్టి. చూడండి, బ్లౌజ్ లేకుండా టేప్ ప్రకారం పెట్టాలంటే మనం 11 పెట్టాలండి. చూడండి 11 అయితే పెడితే సరిపోతుంది. చూడండి, ఏమంటే క్రాస్ వస్తుంది కాబట్టి కొంచెం 1 ఇంచు అయితే ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా గీసేసుకోవాలి. మనం ఈ భాగం ఉంటుంది కదా, ఈ సైడ్ భాగం అయితే చూడండి నడుము భాగం దగ్గర ఇలా అయితే ఇలా కొలుచుకోవాలి. క్రాస్ బెల్ట్ దగ్గరకు వస్తుందండి, ఇక్కడికి క్రాస్ బెల్ట్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇటు చేసి అయితే మనం ఇలా గీసేసుకోవాలి. ఇలా అయితే క్రాస్ అయితే తీసుకోవాలి. ఇదేనండి క్రాస్ కటింగ్ అంటే, పెద్ద పని అయితే ఏం కాదు. ఇది క్రాస్ ఒక్కటి వేసుకోవడం అంతే. ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్, ఇది నెక్ చూడండి ఇలా కట్ చేసుకోవాలి. షోల్డర్ ఇది, ఈ సంక రౌండ్ అనేది కట్ చేయడంలోనే తీసుకున్నానండి నేను, మళ్ళీ సపరేట్గా తీసుకోకుండా. చూడండి ఇలా అయితే ఫ్రంట్ పార్ట్, ఇది బాడీ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తాం ఫ్రెండ్స్. హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ రెండు అయితే కట్ చేస్తాం. చూడండి ఇలా అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ కూడా క్రాస్ బెల్ట్ రెండు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే కొంచెం అయితే మనం క్రాస్లు ఉంటాయి కదండి, గీసేసుకోవాలి. 1 ఇంచు. ఇది వచ్చేసి చేతి కుట్టు వేసేకైతే సరిపోతుందండి, చేతి పని ఉంది ఈ హ్యాండ్కి. చూడండి ఇలా అయితే వేసేసుకోవాలి. మనం చేతి పని ఉంది కదండి ఈ హ్యాండ్కి అయితే, ఇది మర్చేకి సరిపోతుందండి. చూడండి ఇక్కడ షోల్డర్ పార్ట్ కదా, కొంచెం ఇచ్చేసి అయితే ఇలా ఇక్కడ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 1 ఇంచు 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే గీసేసుకున్నాము. ఇక్కడ 3 ఇంచులు కదండి,
2.5 ఇంచు అయితే మనం క్రాసింగ్కి 2 ఇంచులు అయితే క్రాసింగ్ చేసేకి తీసేసుకుందాము. చూడండి, ఇలా అయితే క్రాస్ అయితే ఇచ్చుకోవాలి హ్యాండ్కి. హ్యాండ్ అయితే అయిపోయిందండి. మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం. దీంట్లో డబల్ అయితే కట్ చేసుకుంటున్నానండి నేను. క్లాత్ ఉంది కాబట్టి చూస్తాం సరిపోతుందో లేదో. మరి ఫస్ట్ అయితే సింగిల్ అయితే కట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే చూడండి, ఇలా కొలిచి అయితే చూసుకోవాలి. నేనైతే క్రాస్ బెల్ట్ చూపిస్తాను చూడండి. పది ఇంచులు అయితే తీసుకోవాలండి, సరిపోతుంది. చూడండి, ఇక్కడ వరకు అయితే తీసుకుంటే సరిపోతుంది. మనకు తక్కువ రాకోకుండా మనం ఎక్స్ట్రా అయితే ఇచ్చాలి. ఇలా అయితే గీసేసుకున్నాం. చూడండి, ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కట్ చేసుకున్నాం. 10 ఇంచులు అయితే తీసుకోవాలండి, సరిపోతుంది 10 ఇంచులు తీసుకుంటే. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే వేసేసుకోవాలండి. ఇలా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ చూడండి, ఇలా అయితే పెట్టేసుకున్నాను హ్యాండ్స్. మన క్రాస్ బెల్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకోవాలి. సరిపోలేదండి, ఇలా అయితే వేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ అండి ఇది చేసి ఫ్రంట్. చూడండి, ఇలా క్రాస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసి క్రాస్ బెల్ట్ ఇలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే సెట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాం. ఇలా అయితే సెట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అండి, కట్ చేద్దాం. ఇది క్రాస్ బెల్ట్.
ఇది హ్యాండ్స్. హ్యాండ్స్ అయితే అయిపోయాయండి. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. క్రాస్ బెల్ట్లు కూడా అయిపోయాయి. చూడండి, ఇది కూడా అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒక్కసారి కామెంట్ అయితే పెట్టండి, నేను మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.